ఆశన్న గారు మీరు కలిసానంటున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగింది అలిపిరిలో. దానికి వ్యూహకర్త ఆశన్న గారు అని అంటారు. అది అయిన తర్వాత కలిసారా? కలిసక ముందు జరిగింది? అది అయిన తర్వాతే కలిసారు. ఏమంటారండి దాని మీద ఆయన? అది అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారము నిజంగా అది జరగాల్సిన పరిస్థితి. కానీ దానిలో అంటే టెక్నికల్గా వాళ్ళు వాడినటువంటి ఏదైతే కమ్యూనికేషన్స్లో మిస్టేక్స్ జరిగింది అనేది వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. అప్పుడు అది అంటే ఆపరేషన్కి ఆయన బయటకు వచ్చే చేశారా? ఇంకా అది ఎక్కడి నుంచి చేశారనేది మనకు అంత డీటెయిల్గా ఏం చెప్పారండి వాస్తవంగా. ఎందుకంటే అది దానికి సంబంధించిన కమిటీ బాధ్యులు ఎవరైనా ఉన్నారో అప్పుడు వేరే స్టేట్ కమిటీ కదా, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కాబట్టి మనకేం తెలియదు వాస్తవం. కానీ అదే ఆశన్న గారు తర్వాత కొంతకాలంకి అంటే అలిపిరి ఘటన జరిగిన తర్వాత పంజాగుట్టలో షాన్బాగ్ హోటల్కి వచ్చారని అప్పట్లో ఒక పేపర్లో వార్త వచ్చింది. అది వాస్తవం అంటారు? తెలియదండి, మనకేం తెలియదు అది వాస్తవంగా. తను బయట ఉన్నంత కాలంలో మరి ఎక్కడ తన ఆపరేషన్ అంతా జరిగింది అనేది అదంతా సీక్రెట్గా ఉంటుంది. కేంద్ర కమిటీ ప్రత్యక్షంగా నడిపింది కాబట్టి అది వేరే స్టేట్ కమిటీకి తెలిసే అవకాశం. అంటే అలిపిరి ఘటన తర్వాత మీతో చర్చలో వచ్చింది ఇష్యూ? అంటే ఇంకా మొత్తం పార్టీ కూడా ఒక రివ్యూ వచ్చింది కదా, అంత పెద్ద యాక్షన్ దేశం ఎక్కడ సమీక్ష ఎలా మిస్టేక్ జరిగిందని ఎలా మిస్టేక్ జరిగింది అనేటువంటిది దేశవ్యాప్తంగానే అన్ని శాఖలకు కూడా సమీక్షను పంపారు. అది ఎందుకు జరిగిందని. సరే, రెండో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వాస్తవంగా ముందుగా అసలు ఇవాళ ఉన్న పరిస్థితులలో తెలంగాణలో అయినా దేశవ్యాప్తంగా అయినా వ్యవస్థలో చాలా సమస్యలు ఇంకా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. నేను ఉద్యమం వదులుకొని వచ్చిన తర్వాత వైదొలిగిన తర్వాత నాకు కనిపిస్తున్న పరిస్థితి ప్రత్యక్షంగా కూడా నేను ప్రజల మధ్య ఉండి కనిపిస్తున్నటువంటి సమస్యల్ని చూసినప్పుడు వ్యవస్థలో చాలా లోపాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఎన్నికల వ్యవస్థ అయితే ప్రజాస్వామ్యానికి పునాది అని మనం చెప్పుకుంటున్నామో అది ఏమంత పారదర్శకంగా లేదు. అదంతా పెద్ద ఎత్తున అవినీతి, డబ్బులు పంపిణీ చేసి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు నేను మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నేను కూడా ఓటేశాను. నాకు కూడా 2000 ఇస్తామని వచ్చారు, 1000 రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. కాబట్టి సిస్టమ్ అనేది ఎంతైతే అంటే పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందో అంత పారదర్శకంగా లేదు. లేకపోవడం మూలంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టమ్ నడిపేటువంటి వాళ్ళు, ప్రభుత్వ యంత్రాంగంలో కూర్చునే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఇలాంటి పరిస్థితులకు గురైనప్పుడు తప్పకుండా ఇది కింద దాని ప్రభావం అంతా ఉంటుంది. అయితే ముందుగా ఇలాంటి విషయాలు చాలా రకాల సమస్యలు చూస్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లల మీద అత్యాచారాలు లాంటి ఘటనలు చూస్తున్నాము. ఇవాళ నేను వరంగల్ నుంచి రైల్లో వస్తున్నప్పుడు కూడా నేను కూర్చున్న ట్రైన్ డబ్బాలో 1 మంది యువకులు ట్రైన్లో ఎక్కారు. నేను నా ఆలోచనలన్నింటినీ అడ్డుకుంటూ వాళ్ళ గోలంటే గోల కాదు. అయితే చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఎవరొక్కరు కూడా లేచి ఇదేంటి మేమంతా ప్రయాణికులు, సహ ప్రయాణికులమే, మీరు మాత్రమే మొత్తం డబ్బనంతా ఇట్లా ఎందుకు చేస్తున్నారని అడిగేటువంటి సాహసం, ధైర్యం ఎవరు చేయట్లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి పరిస్థితులు ఇప్పటికీ ఈ వ్యవస్థలో లోపాలు లేవని నేను అనట్లేదు. లోపాలు వాస్తవంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని మార్చాలి అని అంటే ముందుగా మన విద్యా విధానం మారాలి మొట్టమొదటిగా. ఎందుకంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపొందుతుందని మనందరికీ తెలుసు. తరగతి గదుల్లో ఇవాళ దేశ భవిష్యత్తు రూపొందే విధంగా ఒక మంచి పౌరులు, ఆ మంచి పౌరులు రేపటి భవిష్యత్తుకు మంచి నాయకులుగా మారడం అనేది జరిగితే వాస్తవంగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఇక్కడే ఉంది మనం సరి చేయొచ్చు. ఎక్కడికో కుటుంబాలను వదిలేసి జీవితాలను త్యాగం చేసి అడవుల్లోకి వెళ్ళి ఆయుధాలు బట్టి ఎక్కడో బతికి చావాల్సినటువంటి అవసరం రాదు. వాస్తవం వ్యవస్థ పారదర్శకంగా ఉన్నట్లయితే, లేదా ఒకవేళ వ్యవస్థ పారదర్శకంగా లేకపోయినా మంచి పౌరుల్ని తయారు చేసే వ్యవస్థ అనే కావాలి. కానీ తరగతి గదుల్లో నిజంగా దేశ భవిష్యత్తు రూపొందుతున్న పరిస్థితులు కూడా నాకేం కనిపిస్తలేవు. చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, ఎవరికి అంత సంతృప్తికరమైనటువంటి విద్య అయితే కనిపిస్తలేదు. అందరూ ఒక భారంగా చదువుతారు. ఎప్పుడో 5 గంటలకు లేస్తారు, క్లాసులని స్పెషల్ క్లాసులని ఇవన్నీ చెప్తున్న టీచర్లకు వీళ్ళకి ఏమి ఇస్తున్నారు. మేము చదివే కాలంలో కేవలం విద్య ఒకటే నేర్పలేదు మాకు. విద్య అంటే చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పారు, సమాజం పట్ల బాధ్యతను కూడా నేర్పారు, విలువలు నేర్పినారు, సమాజం పట్ల బాధ్యత కూడా నేర్పారు. సరే, నువ్వు బయటికి వెళ్ళిన వాళ్ళందరూ సమాజం కోసం సేవ చేసే వాళ్ళే తయారు కావాలని లేదు. కానీ వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్ళు విలువల్ని పాటించడం మూలంగా కుటుంబ వ్యవస్థ అయినా లేకపోతే సమాజంలో మిగతా సంబంధాలైనా సరిగ్గా ఉంటాయి. కానీ మన విద్యా వ్యవస్థలో మొదట మార్పు రావాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో మంచి పౌరులను తయారు చేసే పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఆ మంచి పౌరులు మంచి సమాజం కోసం తప్ప. ఇప్పుడు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి పంతం ఎంచుకోవాలంటారు? అది ఇంకా ప్రజాస్వామ్యం చాలా మార్గాలు ఉన్నాయి కదా. అది ఇప్పుడు మన చేతుల్లో ఉండదండి. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి CA కానీ ఇంకొక చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మావోయిస్టులే లేరు కదా. ఇప్పుడు వాస్తవంగా మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడ్డదనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా వేరు రూపాల్లో నిరసనలు జరుగుతున్నాయి. కానీ నిరసనల్ని
ప్రభుత్వము ప్రజాస్వామ్య దృక్పథంతో నిరసనల్ని కూడా అంగీకరించే స్టేజ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలి. అది అంగీకరించినప్పుడే హింసకు దారితీస్తుంది. ఇలా చాలా చోట్ల ఉత్తరప్రదేశ్లో ఏ నక్సలైట్లారండి అంత పెద్ద ఎత్తున చనిపోయేటువంటి పరిస్థితులు కాల్పు జరిపేవి. అప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా ఈ రూపంలో కనీసం నిరసన కూడా వ్యక్తం చేసే పరిస్థితి మాకు లేదన్నప్పుడు వాళ్ళు కూడా హింసాయుత మద్దతులు నిలుచుకునే పరిస్థితి వస్తుంది. అది రాకూడదు. నిజంగా వ్యవస్థ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుకోవడం అనేది నాతో కూడా చాలామంది పోలీసు అధికారులు ఎంతోమంది చర్చిస్తారు. ఇంకా దాని అవసరం ఉందా? లేదు. నిజమే, అది లేదంటే అలాంటి అవకాశాలని పరిస్థితులు మనం కల్పిస్తే లేదు. ఇప్పుడు కూడా అంతే. నేను కోరుకున్నది కూడా మంచి తరగతి గదుల్లో ఒక మంచి విద్యా వ్యవస్థ రావాలి, మంచి పౌరులు తయారయ్యేటువంటి పరిస్థితి రావాలి. అప్పుడు ఇవన్నిటిని సరి చేయడం కోసం వాళ్ళంతటా వాళ్ళే వీటిని ఎంచుకుంటారు. దీన్ని దాటేసి మాత్రం ఎవరు మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవాలని ఆలోచిస్తారు. కరెక్ట్. ప్రాణాలు పోగొట్టుకొని మాత్రమే చేయాలని ఎందుకు అనుకుంటారు? వ్యవస్థ మంచిగా నడిస్తే 70 సంవత్సరాలు పైగా అయిపోయింది ఆ స్వతంత్రం వచ్చి. వాళ్ళ ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేని పరిస్థితులు ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి మన దేశంలో. కాబట్టి కదా వాళ్ళు అనివార్యంగా ఇలాంటి పరిస్థితులకు వచ్చింది. నేను కోరుకునేది, నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే ముందుగా అసలు మనం మన పిల్లల్ని అంటే ప్రధానంగా ఈ రోజులలో చాలా పేదవాళ్ళు కూడా పిల్లల్ని కనీస విద్య మేరకైతే చదివిస్తున్నారు. అక్కడి నుంచి సరైనటువంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏంది, దానికి ఉన్నటువంటి పరిపక్వతను అర్థం చేయించడం అనేది జరిగితే వాళ్ళు పరిష్కరించుకుంటారు. సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళు మార్గాలు ఎంచుకుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు, మళ్ళీ అటువైపు నెట్టేసే పరిస్థితి రాకూడదు అన్నప్పుడు కనీస స్పేస్ని ఇవ్వాలి. భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ఒక స్పేస్ని ఇవ్వాలి. భావ వ్యక్తీకరణకు సంబంధించిన స్పేస్ ఇవ్వడం అనేది మన రాజ్యాంగంలోనే రాసి ఉంది. అది మన రాజ్యాంగ హక్కుల్లోనే ఉంది. అది నువ్వు భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ఉంది. అయితే భావ వ్యక్తీకరణ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు లేదా అడ్డుకోవడం కూడా వేరు. అంతకంటే తీవ్రంగా దాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తేనే ఇవి ఇంకొక వేరు రూపాలు దాల్చే పరిస్థితి వస్తుంది. ఇన్స్టాంట్ న్యాయం కోసం ఆలోచించే పరిస్థితి అట్నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. మీరు ఇంత ఒక మాట చెప్పారు, దేశంలో మావోయిస్టు పార్టీకి అంతగా పెద్దగా ప్రాబల్యం లేదు అన్నది మీరు అంటున్నారు. అటువంటప్పుడు ఇప్పటికీ అజ్ఞాతులు ఉన్న గాజర్ల రవి గారికి మీరు బయటికి రమ్మంటారా, అక్కడే ఉండమంటారా? అది ఆయన ఇష్టం అండి. ఇప్పుడు ఎవరము ఒకరి నుంచి ఒకరు నువ్వు రా పార్టీలో కానీ మేము తీసుకెళ్ళలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను అసలు ఆయన కనీసం చెప్పని కూడా చెప్పకుండా వచ్చాను. ఆయన నా సొంత అన్నయ్య అయినప్పటికీ చాలా విషయాలు, ఉద్యమ విషయాలు కూడా మేము ఎన్నోసార్లు పంచుకున్నప్పటికీ ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయమే. ఆయన చెప్పకుండానే వచ్చిన నేను. అది ఆయనకు సంబంధించిన విషయం. అంటే ఉద్యమం అవసరం అక్కడ ఉంది లేదు, లేదా ఇవాళ ఈ పద్ధతిలో పోరాడాల్సిన అవసరం లేదు, ఇంకో పద్ధతిలో పోరాడాలని అనుకుంటే ఆయన తీసుకునే నిర్ణయం దానికి సంబంధించింది. దానికి నేనేమి అసలు నేను వాస్తవంగా నా వ్యక్తిగత నిర్ణయం నేను తీసుకున్నా. ఓకే. తరగతి గదిలో మంచి విద్య అందిస్తే తరగతి గదిలో చదువుకున్న విద్యను అందుకున్న ఆ పౌరుడు భావి పౌరుడై దేశానికి మంచి పేరు తెస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా చాలా విషయాలకి అక్కడే బీజం పడుతుందంటారు గాజర్ల రవి. ఆయన చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడు నిర్బంధ విద్య అన్నది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చాలా స్పష్టంగా తెలియట్లేదు. నిర్బంధంగా చదువుతుంది కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పిల్లలకి తరగతి గదిలో మంచి విలువలతో కొన్ని విద్య సంస్కారం నేర్పితే ఖచ్చితంగా వాళ్ళు భావి పౌరులై ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు తెచ్చేవారు అవుతారంటూ గాజర్ల రవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారు గాజర్ల అశోక్ అలియాస్ ఐతుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDream.